కైకిలోళ్ళని దొలకవేంది ఏం చెప్తుందేమో ఇది. ఒర్రి తలకైనా వేయబట్టే జేండి మామ కూడా పెట్టుకుంటానా. ఎంతకైనా మనం మొత్తుకోవాలి. నీళ్ళు కట్టలేదు చెట్లకు చూడ అవి ఉంటే చెప్పు. ఇంత మంది వేసి గడ్డి వీకి మందిని దోలుకొచ్చి పని చేసుకుంటే మంచి 4 రూపాయలు వస్తే బతకచ్చు. ఎట్లనో ఏమో చెత్తనే ఉంది కంటే. ఉన్నవాయే ఏం చెప్తున్నావు ఇంకా? గడ్డి వీక్తానా కళ్ళు కనబడతలేవా? గట్ల కాదు, నిన్న మొన్న ఇలా దోలుకొని వచ్చినప్పుడు మంచిగా నీళ్ళు కట్టి ఎక్కడెక్కడ గింతే ఉంటుందా అవి 3. నువ్వేం చేస్తావు అక్కడ ఇంటికాడ వంటానవా? మరి చెప్పు. వచ్చి కట్టుకోతలేదా? ఈ మునుములు 3 మునుములు చేరితే అవన్నీ కొనేళ్ళు ఎప్పుడు వెళ్తావు నువ్వు? ఇక చెప్పు. ఓ నీది వలిగిపోతాను, అది వెలిగిపోతుంది ఆడ. 5-6 వచ్చి మందిని దోలుకొని వచ్చింది. ఎక్కడికి కొంగడ అక్కడనే ఉన్నది. మళ్ళీ అంటేనేమో తప్పు పట్టుకుంటారు. ఇక వర్రకు చెయ్యి ఎందుకు కొడతాను కింద నీళ్ళు తెచ్చినా అవుతావే కానీ. తెచ్చిన చెట్టు కింద ఉన్నాయి నీళ్ళు. తాగుతావా? కైకిలి పోయి బాగా చేయబడుతుంది. ఇట్లున్న మనిషి ఇట్లయిన వెంటకపోయినావు. చెయ్యి పని చెయ్యి. నువ్వే పెట్టబడుతుంది అని కూడా తిండి. అబ్బో సంసారి సల్ల గురిగి ఎత్తెత్తే కళ్ళు గురిగి ఎందుకు కొడతాను కుక్క లెక్క గంతగాను? పొద్దు చూడు ఏడికొచ్చింది. ఇప్పుడు ఊక్కుంటా వస్తాను గిట్ల మంచినీళ్ళ తెచ్చినావా లేదా? మా తీసుకొచ్చిన చెట్టు కింద ఉన్నాయి. తాగబుద్ది అయితే తాగుపోగాని పని చెయ్యి చక్కగా. మా చేస్తా. నువ్వు మండపోయినావు ఇంటికాడ. కరీంనగర్ కాడ ఇంత పని ఉంటే చేసుకొని వచ్చి ఇంటికి వచ్చి తానం చేసి ఇంత చల్లవాడి ఇంటి ముఖాన్ని వచ్చిన. మరి ఏడుదాకా చేసింది ఏం కథ పని ఇదని. ఇంకా మళ్ళీ కుక్కలు కొడుతున్నావు అని మాట్లాడుతున్నావా? ఇయ్యాలకి 39 ఏళ్ళు ఆయన నేను మంచిగా చూసుకోబట్టి ఎన్నడే నిన్ను తీసుకోనండి. ఓ శను కైకిలు పోయి నన్ను సాధిందటి. మొగోని లెక్క నేను పని చేస్తా, ఆడదాని లెక్క నువ్వు ఇంట్లో వండు మొగడా. గట్లయితే నీకు సమ్మగా ఉంటుంది కదా, పానమాయమంటది. పండపోయినావు మంచం మీద ఇంతెత్తు గొంగడి కప్పుకొని. ఏమిటి మొత్తుకుంటాలు? పొద్దుగల వచ్చిన 9 గంటలకు తినే వాళ్ళు అయితే అంది బుక్కే నీళ్ళు లేపోతుంది. అసలు కూలి కదా నత్తిమి బదల కూలికి మళ్ళీ బదలు కత్త గిట్నే ఎత్తాను మేము అత్తే బుక్కే నీళ్ళు లేపోరి అయితే కానీ ఏమిటిగా మొత్తుకుంటాలు? ఆవు మంది ఎవరు విలువకుంటే ఎట్లా బతుకుతా ఇంట్లో ఎట్లా చదువుకుంటా అని తెలివి లేక మళ్ళీ నీళ్ళు వెళ్తే ఇల్లు పట్టుకుని మనం చాలా పొద్దుగాలు తోలుతారా నికమాతలు పడి ఇద్దరు పడి వచ్చినావురా నువ్వు. మన నాదే తెలివని ముడుతున్నావు. అయ్యో బదల కూల నత్తిని మాకు వచ్చినాడు చెప్తా. అయిపోయిందా? 3 మునుములు మీరు వెళ్ళేది వాళ్ళకా నచ్చి పుట్టెడు కట్టని చేసినా అని తిరుద్దరు అసలు పాట పడుతున్నావు. ఒకగా నోరే ఉంది నీకేం లేదు. మళ్ళీగా నేను మందుకు పని చేస్తారా అంటే చింతచెట్టు ఎక్కి సిమ్మిచ్చిపోసిండట నీ అసంటోడే. సిమ్మిచ్చే పోయి బట్టే దోషని పట్టిపోయింది తాగుతూ. సిమ్మిచ్చి ఎందుకు కింద కొనిస్తాను? వజ్రాలు వైడూర్యాలు అవి. సిమ్మిచ్చి ఎందుకు కింద కొనిస్తాను? వజ్రాలు వైడూర్యాలు అవి. మగజాలు 3 సార్లు వెళ్ళినామంటాను. గుంటుకు కొట్టించుకోపోయినా మరి మాకు పసుపు తమ్ముడు ఉన్నది. మేము అటు పోకపోతుమా? ఈ కైకిలో నేను పిలిచిన నువ్వు పిలుచుకొని నాటకాలు ఎత్తాను. అరే మీరు ఏం మనుషులు రా, పని చేయి రాదురా, ఎందుకు లొల్లు పెట్టుకుంటారు? ఎండెట్లా కొడతాను చూస్తారా? తొందర చేసుకొని అన్నాలు తిందాం బార్రీ. లొల్లి ఎప్పటికి లొల్లులేనారా? ఏందిరా ఏమో మాట్లాడుతున్నావు? నీకే ఎగిరముందాం అనుకుంటున్నావా? నీకే ఇద్దరు ఉన్నాయి అనుకుంటున్నావా? నీకే తెలివి ఉందని ముడుతున్నావా నువ్వు? ఈ పొల్ల చూడు ఈ పోరి గింతనన్నా ఇక్కల ముఖం చూడదు. కైకిలి వచ్చిందంటే మునుము పడితే కొన్ని వెళ్ళినాకనే ఇంటికి పోతుంది. కానీ పక్క పొంటోళ్ళన్నా చూడదు పోరి. ఎంత మంచిది పోరి ఎట్లా చేసుకుంటుందో చూడు. కాదక్క అంటే మేము కొస్సెళ్ళ ముందు వెళ్తుంది, మేమేమో సగంలో అవుతావా? వీళ్ళందరూ నేను దోలుకొచ్చుకున్నా. మా పసుపు పోతుంది రాలి వీనికి బాగా బలిసి ఎడతాడు ఊకుంటా అంటే. కరీంనగర్ వేయండు ఎండలో పడొచ్చిండు. ఆడ ఏం కాల్సి సోకిందో ఏం 3 బట్టలు కడ దాటిండో. అందుకే పిసి ఎత్తాను అక్క. ఆయన గట్లనే అంటాడు కానీ నువ్వు ఊకోరాదు. ఆయనతోటి ఏమొస్తాను గొంత అంతా పోను చింపుకుంటాను. ఆయన ఏదంటే నువ్వు అనుడేనా? మాదాలు పసుపు తవ్వ రావడు, పసుపు తవ్వాలి మనది. అరే మనకు రావద్దా? కైకిలోళ్ళు వీళ్ళకి అత్తనే కదా మనకు వచ్చేది. కాదు ఎండ బాగా కొడుతుంది కదా, చెమటలు కూడా వచ్చినాయి నీకు. అంగయ్య అన్న తుడుచుకుంటావా? ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక రే చిన్న కథ కదిరిద్యా. చెంప వలుగుతుంది కర్రోడా. ఏం మాట్లాడుతున్నావురా? ఏదో కూలికి వచ్చినాం కదా కలిసి, అందుకనే చెమట వస్తుంది కదా అంగి అన్న మొత్తుకుంటావా? కర్రోడా ఓవర్ యాక్షన్ చేయకు. మా అన్నున్నాడు చెప్తే నీ బొక్కలన్నీ రగొడతాడు. మూసుకొని పని చేయి సరేనా? ఇగో ఎండకు బాగా చెమట వస్తుంది నీకు. ఇగో నువ్వు కప్పుకుంటా అందుకు ఇంటికా నుంచి చెద్దరిదేవన్నా లేకపోతే నా అంగిడిచి అన్న. అంగే కప్పుకో, ఎందుకంటే నేను చెంటు కొట్టిన గమ్మది వస్తుంది వాసన. ఇంత మంచిగా వస్తుందో చూడు. ఇప్పటిదాకా గబ్బు వాసన వస్తుంది, ఎలక చచ్చిన వాసన. నీ దగ్గర నారా చీ
ఇంకా అంగిడిచి నాకు ఇస్తాడంట హ్యాపీగా ఎక్కడి నుంచి పాడుగాను అప్పటి నుంచి గబ్బు వాసన పెట్టుకొని నా దగ్గరకు వచ్చి అంగిస్తాడట. స్ప్రేలు కొట్టినాడు, స్ప్రేలు ఇన్ ముఖానికి కర్రె మొక్కపోడా. అబ్బా అట్లా కాదే బుజ్జి, కాదు నువ్వు ఏం సబ్బు రుద్దుతావే ఇంతగానం గమ్మతిగా వాసన వస్తుంది నీ దగ్గర. ఇవో నాది చూడు ఎంత మంచిగా వస్తుందో, నీకోసం చెంటు కొట్టుకొని వచ్చిండే ఇక్కడ దాకా. దా ఇగో వాసన చూడు చూడే. ఏ పోరా అరే ఏమో గట్లేందుకు అంటావే నువ్వు? కాదే నువ్వేం సబ్బు వాడతావే ఇంత కమ్మటి వాసన వస్తుంది నీ దగ్గర, ఇంత తెల్లగా ఉన్నావేంది? అరే కర్రోడా, నేను ఏం వాడితే నీకెందుకురా? నేను సందూర్ సబ్బు వాడతా. ఊరిని అక్క, నేను రేపటి నుంచి వెళ్ళి సంతూర్ సబ్బాలు డబ్బాలు కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటా. నేనేం సబ్బు వాడతాను నీకు తెలుసా? బట్టలే తెల్ల పడతానే రాకుతే అని, అందుకనే నేను రీన్ సబ్బు కొనుక్కొచ్చుకొని రోజు రాకుతాను పెయ్యి, అయినా కానీ తెల్ల పడతలేను. మీ పాపపు రెక్కలతోటి కట్టం చేసిన కాడికి మాజాలు కానీ నడువు రెండ బాగా కొడుతుంది. చల్ల పడ్డాక 4 గంటల వరకు రారి నడువురి. పాప చేతులు అని తెలిసినాక మరి ఎందుకు రమ్మనే పటేలా? నీ ఈ బంగారు చేతులని నడువు మాజాలు కానీ. నీ జట్టు చేతులతో పసువీకరా రేపు నీ జట్టు చేతులతో జట్ట బాడుకో. ఇంకో పత్త చెప్పులు కూర్చొని మా ఆయన మెడికేసుకోవాలి. ఏం లేదు నడవ చేతన అయితేలే నడువే నువ్వు. నువ్వు గుడ్లు పెట్టు, నేను అడుగుతా. ఏడికెళ్ళి నడువు, కాళ్ళు నడు, ముఖాలు ఎత్తలే, వెట్ట బతుకుతావే కొనేలా నువ్వు. నీతోటి గొసకాచింది ఒకనంటే చేసుకున్నప్పటి నుంచి గిదే బాధ నాకు. భూపాల్పల్లి థియేటర్లా రాజు బిట్స్ రాంబాయి సినిమా పడ్డది, మన కోసమేనాట. మొత్తం మన లవర్ల గురించే ఉన్నది అది. అరే ఊకుంటే బాగా మాట్లాడుతున్నారా నువ్వు? మా అన్నకి చెప్తే నిన్నంతడు ఎత్తుకొని. నువ్వు వస్తావని బాల్కనీ టికెట్లు బుక్ చేసి పెట్టినే అక్కడ. అవునవును, మా అన్నకి చెప్పేదాకా ఇంటావు అయినా నువ్వు. మొత్తం మీద ఊకునుడు వేసి మంచిగా నువ్వు నా చేతిలో చేసి పట్టుకుంటే మంచిగా సినిమా చూస్తే ఎంత మంచిగా ఉంటుంది. అవునవును, మా అన్నకి తెలిస్తే నిన్ను ఎత్తుకొని పోతాడు సినిమాకి. మూసుకొంతా నువ్వు రావా? ఓ బగ్గా మాట్లాడుతుండు బాల్కనీ అట బాల్కనీ. అరే నువ్వు పోదాం పా. టైం కూడా ఆ సినిమాకి పోదామా? ఏ కాదురా ఇంటికి పోదాము. ఏంది ఎండ పాడుగాను, రీల్స్ చేద్దామని ఇంతమంది తయారై అత్తే గిట్లా చేసింది ఎండ. అమ్మా తోడు ఏం అందంగా ఉన్నావే నువ్వు, గమ్మతిగా ఉన్నావు. నాకోసమేనా ఇంత మంచిగా తయారై వచ్చినావు? ఎట్లున్నావే, గమ్మతిగా ఉన్నావు నువ్వు ఇవాళ. అమ్మా తోడు ఇలా ఏం అందంగా ఉన్నావే నువ్వు. అవ్వ గమ్మతిగా ఉన్నావే బుజ్జి. నేను ఎప్పుడు ఇట్లనే ఉంటా కానీ పెండ బాగానే ఇస్తాను కదా, వాసన మంచిగా ఉందా? ఒకసారి ఏగి మొట్టును చూడమనకపోతే వాసన, పెండ వాసన ఎట్లున్నది? అది ఎట్లుండే తెలుసా వాసన? నువ్వు సెంటు కొట్టుకుంటే ఎట్లా వాసన వస్తావో అది కూడా గట్టనే వాసన వస్తుంది. దాని వాసన నీ వాసన సేమ్ ఉన్నదే బుజ్జి. నాకైతే ఏమన్నా ఉన్నది ఆ వాసన. అందుకనే ఈ కొట్టంలోకి వెళ్ళి పోబుద్దే అయితే లేదు మొత్తానికే. మళ్ళీ నువ్వెదిరి వేస్తానవా? సేమ్ ఉన్నది. నిన్ను మంచంగా మనబెట్టినట్టు నిన్ను గిట్టనే కట్టేస్తే గమ్మత్ ఉంటుంది. నేను ఇంటిసేపటి దాకా పెండ తీసినా కానీ తక్కువనే వచ్చింది వాసన. కొద్దిగా మీరు గక్క నుంచి లత్తాలు కావచ్చు, ఇంకెక్కువ పెరిగింది వాసన. ఇక మీరే వచ్చిందిలా, ఇంకెక్కువ కాకపోతే ఏం చేస్తుంది పెండ వాసన. చెడకబ్బు కొడుతుంది. కొద్దిగా దూరం అని ఉండే బుజ్జి, ఎందుకైనా మంచిది. నువ్వు తానం చేయలేదా లేకపోతే మీ మొట్టు తానం చేయలేదా? రోజు బర్రెల తిరిగి తిరిగి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? కర్ర మొక్కపోడా అచ్చుడితో నేను చూసి చిన్నబ్బారు అనుకున్నాను తెలుసా మేము. అవునా కాదే? అవును. ఏంటిదిరా పెండ వాసన వస్తానమ్మా? ఒక్క నిమిషం ఆవు. అబ్బా చూడొకసారి కర్ర మొక్కపోడా ఇంకా నన్నే అంటానవా? అవ్వ నువ్వు ఇప్పుడే గిట్లా అంటానవా? ఈ నల్ల బంగారానికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నీకు తెలియదే. లైన్లు కడతారు వెనుక నా కోసం. నిన్ననంటే కూలికే పోతి మాయే, ఇక చీకటి అయిందని ఇక నువ్వు రాలేదు. మరి ఇవాళ టికెట్లు తీసుకుంటా, మరి పోదాం సినిమాకి పోదాం. పాయ అంటే కింద మీకు చూస్తుంది,
సరేరా నువ్వు అడుగుతున్నావు కదా ఏ సినిమా థియేటర్ కథ నీతోని ఒకవేళ ఆడ లైట్ బంద్ చేసిన అనుకో ఈ కర్ర ముఖాన్ని ఏడ కనబడతావురా నువ్వు నిన్ను ఏడెత్కాలి నేను చెప్పరా అవ్వ నేను ప్లాస్మానే నేను రోజు బొగ్గుతోడు దోమతా ఇట్లా అన్నాను అనుకో ప్లాస్మాని ఎట్లా వచ్చి అట్లా పోతాడో గట్ల పోతా నేను ఇట్లా వచ్చి అట్లా పోతాడో గట్ల పోతా నేను ఓ మై గాడ్ ఓ షిట్ నాయనా ఫ్లాష్ మ్యాన్ ఓ మై గాడ్ అట్లుంటది మళ్ళా మనతోటి నువ్వు ఆ థియేటర్కు వా ఇట్లానంటే మొత్తం వెళ్తురే నా పనులకు ఫాలోయింగ్ బాగున్నదే బుజ్జి నీకు తెలియదే నువ్వా అమాసకు అంత చీకటి ఉన్నా కానీ నేను పనులు తెరితేనే తెల్లారుతుందే బుజ్జి నీకు తెలియదే తెల్లారుతుందే బుజ్జి నీకు తెలియదే ఏ కరడ నీతో నాకేంద్రే పోదాం పావే బాగా మాట్లాడతాడు అరే చెప్పేదినే అప్పటి నుంచి ఓర్ని అవ్వ అరే ఈ సైకిల్ వెళ్తలేదే అరే బుజ్జే నీ అక్క నీ నాయన ఆగే బుజ్జే నీ అవ్వ చెప్పుతాను ఉరుకుతానో పిలుస్తాను ఉరుకుతాను నీ అవ్వ నీ ఇంట్లో మనమయ్య నువ్వు ఆగే అరే గీ అలా అవుతుంది బోళ్ళు ఇంకెప్పుడు తోముతావు చాయ్ ఎప్పుడు పెడతావే నేను బయటకు పోవాలి. అగో పెట్టేదాకా ఆగుతా ఆగవా ఇప్పుడు నువ్వు పోయి ఆడ సంతకాలు పెట్టకపోతే మన ఫ్యాక్టరీ ఇట్లా అయిపోతాయా బాగానే మాట్లాడుతాను వచ్చిందనుకో కీసు అంటావు ఒత్తురా నీ అవ్వ ఎటైతే కీసు అనాలే కొడుకు బాగా ఎత్తాడు నీ అక్క కొరికితే చెంప ఎర్ర కావాలి ఎట్లా కనబడుతున్నారా ఎటు పడితే తిడతాను భావానికి ఇంత ఇవ్వలేదా ఏంది కొరుకుతావు నీ అక్క కవిరితా ఏమనుకుంటాను కమిలిపోవాలి పలిగిపోతాంది నువ్వు ఎత్తే విరగమరగా కట్టని చెప్తే పలిగిపోతాంది అవ్వగారింటి కాడ కత్త తింటానా నువ్వు పైసలు సంపాదిస్తే తింటానా అట్టుకనం అంటున్నా సాపుకొని నీ అక్క అనక జబ్బలల్లో గుద్దితే జబ్బిరగాలమ్మ ఏమో అనుకుంటున్నావు గాని గవిటికేను అనడానికి ఎవరికైనా పని చేస్తావా ఎందుకే నీ మోరా అగులమోను ఓ అదినే చిన్నంగా పోయేటి ఓ అదినే నీ చీర ఎట్లా చిరిగిందే నా వదినే నీ లైక్ ఎట్లా చిరిగిందే ఓ అదినే అదినే ఓ అదినే అదినే ఇవాళ ఏం కూర అన్నావు ఆకలి అవుతుంది నువ్వు వస్తావని గుడ్లుంటాయి కదా గుడ్లు గోలిచ్చినా ఆయన అవి తాల్చేసిన కూర ఏంద్రా కూర పొద్దున్నెత్తే మా ఇంటికి వస్తావు కూరలు ఏం లేదు పో ఏ ఊకోవా ఇవాళ చుట్టం సూపు కచ్చి రేపు బీగటోనివి నువ్వు నన్ను అంటానా మా కూరల గురించి నీకేమెరక ఇద్దే చెల్లే ఓ శైలు బుజ్ ఏంటి అక్క గయ్య తాలిపేసిన కదా ఏంటిదే గయ్య తాలిపేసిన కదా కూర గుడ్ల కూర అట ఇంత దేశీపో సరే రే కర్రోడా ప్లేట్ ఇస్తే కాదారా ప్లేట్తో ఆటాడతాను అరే కర్రోడా కుకో ప్లేట్ పట్టుకొని గుంజుకుంటారేంద్రా సీను అరే సీను ఉన్నవారా ఉండకుంటే ఎటువైనా మాకు కూర్చున్నా చెప్పు ఏందో అయ్యో మా ఇల్లు ఏం మోరు ఉంటుంది ఇందులో నీకు నీకు లేదు కానీ నాకు ఉంది కానీ చెప్పేందో నిన్న మీకు కైకిలికి వచ్చినాం కదా ఇవాళ మరి బదలకు రారాదు అబ్బో ఇడు మా చేనుకి వచ్చి పని చేసిండు కానీ నీ చేనులకు నేను చేసిన అనుకో రాత్రి రాక ఎంచుకుంటాడు తినేటప్పుడు నిలబడనియడు అవతల కొని అడిగితలు అసలే పోవద్దు ఏ రాన్రా ఇక మొన్న చేను కాడ ముక్కుల పురుగు వచ్చింది గులగుల 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 గుల పెడతాంది ఇంకేం నన్ను జొర్రలేదా అదినే వచ్చినట్టే ఉన్నది ఏంటనయ్యో అందులోనే ఇంకేమున్నది ఇక సీన్గా నాకు అదంతా తెలియదు నువ్వు ఇప్పుడు రావాలి నిన్న నువ్వు అత్తనంటనే కదా నేను నిన్ను నచ్చింది వదినే నాకు అదంతా ఏం చెప్పద్దు అన్నం తీసుకొని రా అంతలా అయితే ఈయనని పట్టుకొని రా సర్ది పెట్టుకొచ్చుకోకు నేనే సర్ది పెట్టుకొస్తా పోతే కాదా నిన్న రాలేదు ఆడు మనకు ఏందిరా మొత్తం ఇట్లా నెట్టుతున్నావు కింద ఇట్లా పడగొడుతావా కాలు రెక్కలు నిలబడతావా ఏమనుకుంటున్నావురా నువ్వు సపరేట్ మీ ఇంటి మొక్కనేవో ఏదో ఇంత రేవి కట్టమని రమ్మన్నందుకు నా మీద కెమెరా మాట్లాడతాడు కాగేజీలు కాదు ఇరగొట్టాల్సింది ఇంకేమన్నా ఇరగొట్టాలి నా ఇంట్లో వంట మంచుకుంటుంది నోరు ఒక్కటి నేర్చినావు పూరుగాట గిల్లది వచ్చిందట గిట్ల గిట్ల వెళ్తుందట మరి ఏందో ఏ ఊరకురా వర్రి వర్రి నా తలకైనా వస్తుంది అయినా నీతోటి ఏం వర్రురా నేను రానుపో ఏడ పిలిపిస్తావో ఏడ పెడతావో పెట్టుకో ఓ బెదిరిస్తాడు
రోగం రాదు నొప్పి రాదా మనుషులకు? నా పానం మంచిగా లేదు దావకాలకు పోయి ఉంచుకొచ్చుకుంటా అన్న అది కూడా తప్పేనా? అక్క కూర అయిపోయిందే, కూర లేదేం లేదు తీసుకో. పొద్దుగాల కూర అంటే చూస్తానేమో గంటలు కూర ఉండే అలా నువ్వు ఇట్లా భలే కదా నిలకబెట్టి నాకినావేంది అని నాకినావేంది అని ఏంద్రు ఎక్కువ మాట్లాడుతున్నావు? కూర లేదన్నది కదా, మూసుకొని పోతే కాదా? నడు. ఏ ఊకూర నువ్వు ఏమవుతున్నావు కాంతోటి? ఆడు పోరాడేనే ఆయనకి ఎవరికరా తెలిసి తెలియక ఆడున్నాడు. కూరడాడు సిక్తాను పాలు. నడువురా. ఏమో కానీ మీ బొబ్బ పని చేయర్రి, పసువిక రాలి చదివి పెట్టేసుకోకరి, నేను పెట్టత్తా అంతలా అయితే. అత్తం పో, ఇంకా మా వాడకట్టెలో ఉంటే దొరకకుండా వాళ్ళని కూడా దొరకత్తా కానీ నేను ఎవరు లేకున్నాడు పో. నువ్వు వస్తే చాలు, నీ వాడకట్టలు ఇవ్వలద్దు. ఓ నువ్వు శంకలిచ్చుకుంటురా. సరే తింటామో అట్లా వేసుకో. ఈ కర్రోడేంది గీడ పాడేండు, వాడుంటే మనకేంది, మనం తిందాంపా. మనకేంది. కర్రోడ నాయం తీసుకున్నావురా? అబ్బా గప్చుపులు నీళ్ళక్కనే కమ్మ ఉన్నాయి. भाई थोड़ा प्याज डालो. अम्मा डब्लू कौन देता? तेरे पीछे करोड़ है ना, उसको अड़गू. ఆడే ఇస్తాడు పైసలు, మనం ఎందుకు ఇస్తామే? అంతే. भैया पैसा कौन देता? हमारा बदकू गरीब बदकू है, मैं कैसा देता पैसे? हमारा बदकू गरीब बदकू है, मैं कैसा देता पैसे? खाया तू देगा. अरे वो खाया, वो चल गया. भैया हमारा बदकू गरीब है, पैसे नहीं है. दाना मेरे काल मुक्ता पोता नहीं है. वो मुझे आगे పైసలు రారా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RLR టాలీవుడ్ ఫిల్మ్స్. చూసారు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్క పొంటున్న గంటను మర్చిపోకుండా కొట్టుండ్రి. लाइक కొట్టుడు మర్చిపోకురి దోస్తులు. బాయ్. బాయ్.